మున్సిపల్ ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంచిర్యాల జిల్లాలోని 4 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారని విషయాలపై మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్తో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలతో పాటు ఒక మంచిర్యాల కార్పొరేషన్ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇటు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం నేడు బ్యాలెట్ బాక్సులతో పాటు ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తుంది. మరి ఈ క్రమంలోనే ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి కూడా విధులు కేటాయించినటువంటి నేపథ్యంలో మరి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ పరిధిలో ఎంతమందికి సిబ్బంది విధులు కేటాయించారు, వాటికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ పరిధిలో ఎంతమందికి సిబ్బందికి పోలీసు సిబ్బందికి విధులు కేటాయించారు, ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? మంచిర్యాల జిల్లా పరిధిలో మొత్తం 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు ఎన్నిక జరుగుతుంది. దీనిలో భాగంగా 149 వార్డ్స్ అండ్ డివిజన్కి సంబంధించి 444 పోలింగ్ స్టేషన్లలో ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది. దీనికోసము ఇప్పటికే మా యొక్క పోలీస్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కు రూట్ మొబైల్స్ అండ్ పోలీస్ లొకేషన్ అండ్ పోలింగ్ స్టేషన్ సిబ్బందిని పంపించడం జరిగింది. ఈ బందోబస్తులో 6 ఏసీపీలు అండ్ 13 మంది సిఐలు, 33 మంది ఎస్ఐలు, మిగతా మొత్తం సిబ్బంది 800 మందితోటి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఈ ఎలక్షన్లో మెయిన్ 5 అంచెల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. పోలింగ్ లొకేషన్ సిబ్బంది ఉంటారు, రూట్ మొబైల్ ఉంటారు, స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది ఎస్ఐ లెవెల్లో, తర్వాత సిఐ లెవెల్లో స్ట్రైకింగ్ ఫోర్సులు ఉంటాయి, తర్వాత ఏసీపీ లెవెల్లో స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ డీసీపీ స్ట్రైకింగ్ ఫోర్సు, సిపి రిజర్వ్ ఫోర్సు, ఈ విధంగా బందోబస్తు ఏర్పాటు చేసినాము. కాబట్టి ప్రజలు కూడా తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో వినియోగించుకోవాలని కోరుతున్నాము. సార్, ఇప్పుడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఇటు మున్సిపాలిటీల పరంగా కావచ్చు, ఇటు కార్పొరేషన్ పరంగా కావచ్చు, ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, వాటి వద్ద ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నారు? మొత్తము 444 పోలింగ్ స్టేషన్లలో 179 క్రిటికల్ సమస్యాత్మకంగా ఉన్నాయి, 265 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. క్రిటికల్ ఉన్న వాటికి ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఫోర్స్ను కూడా ఎక్కువ పెంచడం జరిగింది. దాదాపు 200 మందిని బైండ్ ఓవర్ కూడా ఇప్పటివరకు బ్యాడ్ హార్ట్స్ని చేసినాము. ఎలక్షన్ రోజు కూడా వాళ్ళపైన పూర్తి నిఘా ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి పారదర్శకతోటి బందోబస్తు ఏర్పాట్లు చేశాము. సార్, ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఇప్పుడు అమౌంట్ కానీ సీజింగ్ ఉంటుంది కదా ఎలక్షన్ నిబంధనలకు సంబంధించి, ఇటు మద్యం ప్రజలను ప్రలోభాలకు గురి చేసేందుకు ఇటు మద్యం కానీ ఇటు నగదు కానీ ఏమైనా అక్రమ రవాణా చేసిన వాటికి ఎంతమంది బైండ్ ఓవర్తో పాటు ఇటు మద్యం కానీ నగదు కానీ సీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, మరి ఎంత చేశారు? ఇప్పుడు ఎలక్షన్ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ నడుస్తుంది. ఏ ఒక్కరు కూడా క్యాన్వాసింగ్ చేయడానికి వీల్లేదు. పోల్ చిట్టీలు పంచడం కానీ, మనీ పంపించడం కానీ, ఫ్రీబీస్ ఇవ్వడం కానీ, చీరలు కానీ ఇవ్వడానికి లేదు. దానికోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మనము 2 కేసులలో క్యాష్ సీజ్ చేయడం జరిగింది, 2,58,000 వరకు. తర్వాత 59 కేసుల్లో లిక్కర్ కేసులను కూడా పట్టుకున్నాము. 7 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కేసులు కూడా పట్టుకున్నాము. టీమ్స్ డిప్లాయ్లు ఉన్నాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులకు, కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లకు ఏ నిబంధనలు తెలుసు. ఇది పీస్ పీరియడ్. ఈ సైలెంట్ పీరియడ్లో ఎలాంటి క్యాన్వాసింగ్ కానీ, ఓటర్లను ప్రలోభలో పెట్టడానికి కానీ చేయకూడదు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ పోలీస్ టీమ్స్తో సహకారంతో పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఇప్పుడు మీరు ఓటును నిర్భయంగా నిర్వహించుకునేందుకు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి సూచన ఏంటి? ఓటు అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి నగర పౌరుడు కానీ, పట్టణ పౌరుడు కానీ దానికి అర్హుడు. మీ యొక్క రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. దీనికోసమే జిల్లా యంత్రాంగం, పోలీసుతో సహా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసినది. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.
మొత్తంగా చూసుకుంటే ఇది ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించింది ఎన్నికలను పూర్తి సజావుగా సాగేందుకు శాంతియుత వాతావరణంలో ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పూర్తి శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా తమకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఆ సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చర్యలు చేశామని చెప్పి చెప్తున్నారు. ఏదైతే ఉందో ఇటు పోలింగ్ కేంద్రాల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా తమ అధికారులు పర్యవేక్షిస్తూ నిత్యం పోలింగ్ సెంటర్ల వద్ద ఉన్నటువంటి గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.